హాయ్! ఇవాళ గ్రీటింగ్ మేకింగ్ 2 అనమాట. ఒక చార్ట్‌ని ఫోల్డ్ చేసి, ఒక రెక్టాంగిల్ టైప్ గీసుకొని దాన్ని కట్ చేసేయాలి. మధ్యలో మనకి క్రిస్మస్ వస్తుంది కదా! అందుకని శాంతా క్లాస్‌ని వేస్తున్నాను. అవుట్‌లైన్ వేసుకొని రెడ్, వైటే ఉపయోగిస్తూ మనం కలరింగ్ చేసుకోవాలి. తర్వాత మనం మడిచిన ఫోల్డింగ్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. కలరింగ్ అయిన తర్వాత చుట్టూరు చార్ట్‌కి ఒక చిన్న వైట్ గ్యాప్ ఉంచుతూ మనం శాంతాక్లాస్ చుట్టూరు కట్ చేయాలి. కట్ చేసి ఆ ఫోల్డింగ్‌ని గట్టిగా మడవాలన్నమాట. రెడ్ షూస్‌కి బ్లాక్, బెల్ట్ కూడా బ్లాక్ ఉపయోగిస్తూ మనం రెడీ చేసుకున్నాం. ఫోల్డింగ్‌ని మడిచాం కదా! ఇప్పుడు మళ్ళీ నేను తిరిగేసి కూడా మడుస్తున్నాను. మనకు ఆ ఫోల్డింగ్ చాలా అవసరం అందుకని. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం విడ్త్ ఉంచి చుట్టూరు మనకి అవుట్‌లైన్ ఇస్తూ కట్ చేయాలి. శాంతాక్లాస్ బాగా కనబడేలాగా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్‌ని మనం లోపలికి మడుస్తూ గట్టిగా ప్రెస్ చేయమని. ఇప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకొని హార్ట్ సింబల్ తోటి ఇలా కట్ చేసి హ్యాపీ క్రిస్మస్ అని రాసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్‌కి మనం శాంతాక్లాస్ చేతిలో పెడతామన్నమాట. ఇప్పుడు గ్రీటింగ్ పైన నేను క్రిస్మస్ ట్రీ చేయడానికి ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. క్రిస్మస్ ట్రీ తయారు చేశాను. చిన్న చిన్న హార్ట్ సింబల్స్ అవి కలర్ఫుల్ పేపర్ తోటి తయారు చేసి స్టిక్ చేశానన్నమాట. అవన్నీ క్రిస్మస్ ట్రీకి ఉన్నట్టు మనం ఎగరేస్తున్నట్టు పెట్టాను. తర్వాత ఇందాక మనం రెడీ చేసిన పేపర్‌ని శాంతాక్లాస్ చేతికి అతికించాలి. ఇప్పుడు ఈ శాంతాక్లాస్ లోపల పెట్టి అతికించేయాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ తీస్తుంటే క్రిస్మస్ తాత మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నట్టుంది కదా! ఇప్పుడు చిన్న చిన్న బాక్స్ టైప్ కట్ చేసి గిఫ్ట్స్ తీసుకొస్తాడు కదా మరి, అందుకని ఆ గిఫ్ట్స్‌ని మనం క్రిస్మస్ ట్రీ దగ్గర లోపల అతికించాను. ఇప్పుడు మన క్రిస్మస్ గ్రీటింగ్ రెడీ అయింది. ఇలాగే నేను ఇంకొకటి తయారు చేశాను. ఒక అమ్మాయిని వేసి హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలుగులో రాశానన్నమాట. ఇది కూడా స్టిక్ చేసి చూపిస్తున్నాను. పైన వచ్చి మనం ఏదైనా మనకి నచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చు. అందుకని నేను ఒక పువ్వుల తీగ పైనుంచి ఎలాడుతున్నట్టు ఫ్లవర్స్ వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి స్కెచ్ తోటి రాశానన్నమాట. ఇందులో మనం ఉపయోగించింది స్కెచ్ పెన్స్, కలర్ పేపర్స్, వైట్ పేపరు. అంతే. చూడండి గ్రీటింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. బాగుంది కదా! ఇలా మన చేత్తో మనమే తయారు చేసి మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అవి ఇవ్వచ్చు. ఇదే మనం హ్యాపీ బర్త్డే అని కూడా బర్త్డే గ్రీటింగ్ కింద తయారు చేయొచ్చు. బాగుందా? ఎలా ఉందో కామెంట్ చేయండి.